హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ అకాడమీ. సో ఒక 2 days నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అశోక్ నగర్లో ఇది ఒక పెద్ద చర్చగా మారిందండి. నాట్ ఓన్లీ ఇన్ అశోక్ నగర్, కంప్లీట్గా ఏపీ మొత్తం కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇది ఏర్పడ్డది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పానండి, ఇలా కొన్ని రూమర్స్ అనేవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. డోంట్ కన్సిడర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను. బట్ ఎనీవే మళ్ళీ మెసేజెస్, సార్ చదవలేకున్నాం, అస్సలు మాకు ఊపిరి ఆగిపోతున్నట్టు అంత పని అవుతుంది, అసలు మేము కాన్సన్ట్రేట్ చేయలేకున్నాము. యాక్చువల్గా మనకు ఈ ప్రిలిమ్స్కి సంబంధించి 2024 ఫిబ్రవరిలో మనకు ప్రిలిమ్స్ జరిగిందండి. ఎగ్జాక్ట్గా 1 yearలో మనకు మెయిన్స్ జరగనుంది. ఈ రోస్టర్ పాయింట్కి సంబంధించిన ఇష్యూ కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఈ రోస్టర్ పాయింట్కి సంబంధించిన ఈ కొంచెం బ్యాలెన్స్గా లేదు రోస్టర్ పాయింట్కి సంబంధించి అన్న విషయం తెర మీదకి వచ్చింది. దాన్ని ఏపీపీఎస్సీ దృష్టికి కూడా ఆ రోజే తీసుకువెళ్ళడం జరిగింది. మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు దాని మీద ఆ రోస్టర్ పాయింట్కి సంబంధించిన ఇష్యూ మీద కూడా ఏపీపీఎస్సీ సరిగానే ఉంది అన్నట్లు ముందుకెళ్ళింది. అయితే మనకు ప్రిలిమ్స్ జరిగిపోయింది, మళ్ళీ మనకు అటు ఇటుగా ఎదురు చూస్తూ మెయిన్స్ డేట్స్ కూడా అనౌన్స్ అవ్వడం జరిగింది. సో ఒక 2 రోజుల క్రితం మనం గమనిస్తే ఒక 3-4 days నుంచి ఈ రూమర్స్ అన్నవి, నాట్ ఓన్లీ రూమర్స్, మనకు హైకోర్టులో 10వ తారీఖున హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్కు సంబంధించి 17-18 తారీఖుల్లో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారో ఏంటి విషయం అన్నది ఒకసారి వచ్చి చెప్పండి అన్నారు. దానికి సంబంధించి మాకు కొంచెం టైం కావాలి, మేము దానికి సంబంధించి నీట్గా క్లియర్గా దాన్ని పరిశీలించి ఏం ఇన్ఫర్మేషన్ మేము కోర్టు వారికి తెలియజేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలండి. సో ఇది జరిగిన తర్వాత మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ అన్నది వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో డేట్ నుంచి హాల్ టికెట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది, సైట్లో పెడతాము. సో డేట్ నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్స్ని మీరు ముందుగానే ఒకసారి చూసుకొని మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే గవర్నమెంట్ అన్నది నిర్ణయం తీసుకుంది, ఎగ్జామ్ జరిపించడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ రోస్టర్ పాయింట్కి సంబంధించి ఏదైనా అలిగేషన్స్ ఉన్నా, తప్పులు ఉన్నా, మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది కదండి. సో దానికి సంబంధించిన ఏదైనా తప్పులు ఉంటే జ్యుడిషియరీ చూసుకుంటుంది. తర్వాత అయినా కూడా మనకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా కూడా అవ్వచ్చు ఇన్ కేస్ రోస్టర్ పాయింట్లో తప్పులు ఉన్నట్లయితే. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి గవర్నమెంట్ అన్నది ఎగ్జామ్ నడిపించాలి అని నిర్ణయించేసింది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తుందా నడవదా ఇంకొకటి అన్నది ఆలోచించడం అన్నది కరెక్ట్ కాదు. ఓకేనా? సో మీరు ఏం చేయాలి, మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడైనా మీరే కదండి ఎగ్జామ్ రాయాలి, ఇవాళ ఎగ్జామ్ పెట్టినా మీరే రాయాలి. ఇలాంటి అలిగేషన్స్తో ఉన్న నాలెడ్జ్ను, అసలే ఎగ్జామ్ ఫీవర్, నేను ముందుగానే చెప్పాను మీకు, అసలే ఎగ్జామినేషన్ ఫీవర్. సో దీంట్లో మళ్ళీ ఇలాంటివి వచ్చి మీరు ఆ చదువుకున్నది కాస్త మర్చిపోయారనుకోండి, సో రేపే ఎగ్జామ్ జరగనుంది, కరెక్ట్గా 23వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ఉన్నది మర్చిపోయేసి ఈ ఎగ్జామ్ టెన్షన్స్లో, ఈ టెన్షన్లో అసలుది మర్చిపోయి ఉన్నది మర్చిపోయారనుకోండి, ఏమవుతుంది? సో నేనేం చెప్తున్నానంటే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మీరే రాయాలి కాబట్టి మీరేం చేస్తారంటే 23వ తారీఖునే ఎగ్జామ్ అని పూర్తిగా డిసైడ్ అయిపోయేసి మీరు ఎగ్జామ్కు రెడీగా ఉండండి, మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూసాం. మనం తెలంగాణ గ్రూప్ 1 చూస్తే జరిగిన ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయింది. ఒకవేళ అలాంటి రోస్టర్ పాయింట్లో ఏదైనా తప్పులు ఉంటే ఆ రోస్టర్ పాయింట్ మెయింటెనెన్స్ అన్నది సరిగ్గా లేకపోయి ఉండుంటే మనకు తర్వాత జ్యుడిషియర్ అన్నది ఇచ్చే తీర్పు మీద బేస్ చేసుకొని దాన్ని కూడా క్యాన్సిల్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి కదా. సో ప్రస్తుతానికైతే లేవు కదా. ప్రస్తుతం ఏమనుకుంటుంది గవర్నమెంట్, ఎగ్జామ్ నిర్వహించాలి అనుకుంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మొత్తం సెంటర్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. సో దీన్ని బేస్ చేసుకొని అంతా కూడా సిద్ధంగా ఉంది. సో ఎగ్జామ్ నిర్వహించడం అన్నది జరిగిపోయేటువంటి చర్య కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, ఎగ్జామ్ జరగదు అన్నది మీ మైండ్లోంచి డెలీట్ చేయండి. నేను ఇదివరకే మీకు చెప్పానండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. మీరు ప్రాక్టీస్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ మెసేజెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న అశోక్ నగర్లో అయితే స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి
సార్ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, మీకు ఏమైనా పర్సనల్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పైనుండి, ఎలాంటి చర్య జరగచ్చు అంటే జరుగుతుందా ఇలాంటి డిఫరెంట్ డౌట్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ను ఇవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి. నేనేమంటున్నానంటే గవర్నమెంట్ అన్నది ఎగ్జామ్ నిర్వహించడానికి డిసైడ్ అయిపోయింది కాబట్టి మీరు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండండి. ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, మీరే రాస్తారు. జరగదంటే ఇంకా చదువుకుంటారు కదా, మీకు రివిజన్కు టైం ఉపయోగపడుతుంది. సో ఈ టెన్షన్లో మీరు చదువుకోకుండా ప్రాక్టీస్ చేసుకోకుండా ఇంకా మీరు ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఒకటే చెప్తున్నానండి, మీరు 23వ తారీఖు ఎగ్జామ్ డేట్ అనుకొని మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ వచ్చేటువంటి తీర్పులు దానిని బట్టి తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా? అది వరకు మీరు ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ డిఫరెంట్ రూమర్స్ మీరు మైండ్లో పెట్టుకొనేసి సిన్సియర్గా సీరియస్గా చదివేటువంటి విద్యార్థులు కూడా సాధించే ఆ జయానికి ఆ విజయానికి మీరు దూరం అవ్వద్దు, ఓకేనా? దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. సో ఇంకా ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను తప్పకుండా మీకు త్వరలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్ నిర్వహించాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందుకనే మనకు వెబ్ నోట్ ఇచ్చేసి హాల్ టికెట్స్ సో డేట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా దీనిని యాక్సెప్ట్ చేసి, అంటే ఈ డేట్ అన్నది మనకు ఫిక్స్ అన్నట్లు యాక్సెప్ట్ చేసి మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను తప్పకుండా మీకు పాస్ చేస్తాను, ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.